హాయ్ ఎవ్రీబడి. రీసెంట్గా మనకి యూబీఐ అనే ఒక పదం న్యూస్ పేపర్లోకి వచ్చింది. యూబీఐ అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. సో ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లేదా యూబీఐ అనే టర్మ్ ఎందుకు మనకి న్యూస్లోకి వచ్చింది? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టర్మ్. యూబీఐ అంటే ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. దీన్ని చాలా పేర్లతో పిలుస్తాం. బేసిక్ ఇన్కమ్ అంటాము, లేదంటే మినిమం ఇన్కమ్ అంటాము. అంటే ఒక పర్సన్ బతకడానికి కావాల్సిన కనీస ఇన్కమ్, మినిమం ఇన్కమ్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే టర్మ్ దగ్గర మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన అందరం చిన్నప్పటి నుంచి ఒక కామన్గా వినే ఒక ప్రిన్సిపల్ వింటుంటాం. ఏంటంటే ద రిచ్ గెట్స్ రిచర్, ద పూర్ గెట్స్ పూరర్ అని వింటుంటాం. సాధారణంగా ఎకానమీ భాషలో దీన్ని మనం చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంటాం. మన ప్రజెంట్ సిచ్యువేషన్ కన్సిడర్ చేసినా కూడా ఇదే వాస్తవం. ద రిచ్ గెట్స్ రిచర్, ద పూర్ గెట్స్ పూరర్. ఈ సందర్భంలో ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసుకోవడం చాలా అవసరం. అసలు ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే మనందరికీ తెలుసు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి పంపారు. ఎవరికి పంపారంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి పంపారు. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, యుఎన్హెచ్ఆర్సి. సో మళ్ళీ చెప్తున్నా, రీసెంట్గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే పదం న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఎన్హెచ్ఆర్సి, ఆ ఎన్హెచ్ఆర్సి అనేది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఒక రిపోర్ట్ పంపారు. అలా పంపిన రిపోర్ట్లో చాలా విషయాలు మెన్షన్ చేశారు. అలా మెన్షన్ చేసిన చాలా విషయాల్లో ఒకటి ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. సో ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది చాలా ముఖ్యమైన టాపిక్. ప్రెజెంట్ ఇండియాకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఇన్కమ్ జనరేషన్ ఎలా చేయాలన్న విషయం ప్రతిసారి గవర్నమెంట్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని చాలా కామెంట్స్ మనం వింటుంటాం. ఈ రీసెంట్గా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే ఈ కమిషన్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి పంపిన రిపోర్ట్లో మెన్షన్ చేసిన చాలా విషయాల్లో ఎక్కువ శాతం వాళ్ళు మాట్లాడింది, ఫోకస్ చేసింది ఏంటంటే ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి. సాధారణంగా మరో పదం మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం, యూపీఆర్ అంటాము. యూపీఆర్ అంటే ఏంటంటే యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ. సో యూపీఆర్ అంటే ఏంటమ్మా, యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ. ఈ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ అనేది సాధారణంగా ఏంటంటే ప్రతి 4.5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక రివ్యూ అనమాట, జరిగే ఒక స్టడీ. సో యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ, యూపీఆర్, జనరల్లీ ఈజ్ డన్ వన్స్ ఇన్ ఎవ్రీ 4.5 years. ప్రతి 4.5 yearsకి ఒకసారి రివ్యూ చేస్తారు. అలా రివ్యూ చేసిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళు రిపోర్ట్ని తయారు చేస్తారు. అలా తయారు చేసిన రిపోర్ట్లో అనేక విషయాలు మెన్షన్ చేశారు. అందులో ఒకటి ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అయితే 2017 సంవత్సరం సెప్టెంబర్లోనే ఆల్రెడీ పంపిన రిపోర్ట్లో 152 రికమెండేషన్స్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అంటే ఇన్ ద ఇయర్ 2017 152 recommendations were made, and the recent report has once again emphasized on all those recommendations. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్కి ప్రామిస్ చేసి చెప్పారు. ఏమని అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ సక్సెస్ అయ్యేలాగా స్టెప్స్ కొన్ని తీసుకోబోతున్నాము. వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ ఆస్పిరేషన్ టు మేక్ ష్యూర్ దట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ విల్ కమ్ ఇన్ టు రియాలిటీ. అది కేవలం డ్రీమ్గానే ఉండిపోదు, అది ఒక రియాలిటీ కింద ఉండబోతోంది అని చెప్పేసి ఈ రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ఇందాక చెప్పినట్టు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కువ శాతం యూబీఐ గురించి మాట్లాడినప్పటికీ చాలా మటుకు కూడా వేరే విషయాల గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు. ఈ యూబీఐ కాకుండా ఇంకా దేని గురించి రిపోర్ట్లో మెన్షన్ చేశారు మనం చూస్తే యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. దాన్ని ఎలా చెప్తామంటే రాటిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. మానవ హక్కులకు సంబంధించి అవి మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి అంటే కావాల్సిన కొన్ని వనరులు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, కొన్ని టూల్స్ అనమాట. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్గా మనం న్యూస్లో మాట్లాడుకోవాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనందరికీ తెలుసు హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక పాయింట్. ఎందుకంటే మనం ప్రెజెంట్ సిచ్యువేషన్ గమనించినా కూడా ప్రతిరోజు ఎక్కడో అక్కడ టెలివిజన్లో ఉన్న న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ మానవ హక్కుల సంఘాలు లేదా మానవ హక్కులకు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన, హ్యూమన్ రైట్స్ వైలేషన్, వీటికి సంబంధించి ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి.
అందువల్ల ఈ రీసెంట్గా వచ్చిన ఈ రిపోర్ట్లో ఎన్నో విషయాలు కరెంట్ అఫైర్స్లో మనం గమనిస్తున్న సిచ్యువేషన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పిన యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించే కాకుండా ఇంకా దేని గురించి మెన్షన్ చేశారు, రాటిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు కాపాడడానికి కావాల్సిన వనరులు. అంతేకాకుండా ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని ఎరాడికేట్ చేయడానికి లెజిస్లేషన్స్ ఇంకా ఎలా పవర్ఫుల్గా తీసుకురావచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. అంటే గవర్నమెంట్ అనుకున్న ఏ వెల్ఫేర్ ప్రోగ్రాంలోనైనా ఎంత అమౌంట్తో అయితే వాళ్ళు మనకి టాప్ క్యాడర్ 1 నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అది క్యాడర్ 100కి వచ్చేటప్పటికి కొంత డైవర్షన్స్ జరుగుతున్నాయి, గ్యాప్స్ ఏర్పడుతున్నాయని మనందరికీ తెలుసు. ఈ గ్యాప్స్ని ఎలా తగ్గించాలి అన్న అంశం మీద, అంటే హౌ టు రెడ్యూస్ గ్యాప్స్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, సెక్యూరిటీ, వెల్ఫేర్ స్కీమ్స్, ఇలా అనేక విషయాల్లో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ల వాళ్ళన్నీ కూడా మెన్షన్ చేసుకున్నారు. అంతేకాకుండా ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్. మనందరికీ తెలుసు కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కాన్షియస్ గవర్నమెంట్కే కాదు, ప్రతి భారత పౌరుడికే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెరిగింది. సో కోవిడ్-19 హ్యాస్ రిమైండెడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ కేర్. ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి బడ్జెట్ అలొకేషన్స్ పెంచితే బాగుంటుంది అన్న విషయాన్ని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇది కొత్తగా ఈ రిపోర్ట్లో చెప్పినప్పటికీ కూడా నేను గతంలో ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఎప్పుడైనా కూడా ఒక కంట్రీ ప్రోగ్రెస్ అనేది కేవలం మనీతో మనం ముడిపెట్టలేము. ఒక పర్సన్ యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఏ పర్సన్స్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ మోర్ దాన్ దట్ ఆ పర్సన్ యొక్క ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ అని నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ రిపోర్ట్లో కూడా అదే విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్కి ఇవ్వాల్సిన బడ్జెట్ అలొకేషన్స్లో చాలా అమెండ్మెంట్స్ జరగాలి, ఎక్కువ బడ్జెట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసుకున్నారు. అలాగే బాల కార్మికులు అంటాం, చైల్డ్ లేబర్కి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా కూడా చైల్డ్ లేబర్ కనిపిస్తే ఆ ప్రాసెస్లో మన ఇండియాలో ఒక 5 ముఖ్యమైన జిల్లాలు, 5 డిస్ట్రిక్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని పేరు పెట్టి ఆ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడైతే చైల్డ్ లేబర్ బాగా ఎక్కువ ఉందో వాటిని పూర్తి స్థాయిలో ఎరాడికేట్ చేయబోతున్నామని చెప్పిన విషయాన్ని కూడా ఈ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది గ్రూప్ 2, గ్రూప్ 1 కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకైనా ఒక బిట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగంటే how many aspirational districts were selected by the National Human Rights Commission as a part of the eradication of child labor. చైల్డ్ లేబర్ని ఎరాడికేట్ చేసే ప్రక్రియలో ప్రాసెస్లో ఎన్ని జిల్లాలను ఎంపిక చేశారు అంటే 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఎంపిక చేశారు. ఇలా ఎన్నో విషయాల గురించి వాళ్ళు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అలాగే రిప్రొడక్టివ్ రైట్స్ అనేది కొత్త అంశం కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా మనం దాని గురించి ఎన్నో పాలసీలు చదువుకున్నాం. ఒకనొకప్పుడు అయితే మనకి మోర్ దాన్ 10 చిల్డ్రన్ ఉండేవారు, తర్వాత 2 లేదా ఓన్లీ 1 ఆర్ నన్, 2 ఆర్ 1 ఇలా ఎన్నో పాలసీలు మారుతూనే వచ్చాయి మనకి. అది సున్నితమైన అంశం అవ్వడం వల్ల అది ఇంప్లిమెంటేషన్ అంత ఈజీ కాదు. సో రిప్రొడక్టివ్ రైట్స్ గురించి మాట్లాడారు రిపోర్ట్లు. అలాగే డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ఉమెన్, మహిళలకు సంబంధించిన ముఖ్యమైన అంశం, వాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్ ఉండకూడదు, చులకన భావం ఉండకూడదు, డిస్క్రిమినేషన్ పూర్తిగా ఆగాలి అన్న విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. అలాగే ఎడ్యుకేషన్ గురించి కూడా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ హ్యాస్ టు బికమ్ మోర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి అన్నాము. అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి గతంలోనే 2019లో మనం ఒక నేషనల్ పాలసీయే చదువుకున్నాము, డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి. అందులో చాలా విషయాలు నేను మీతో డిస్కస్ చేసుకున్నాను. సో డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, DNEP అంటారు. అందులో కూడా ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి మోర్ యాక్సెసిబుల్ అన్న విషయాన్ని చాలా లోతుగా వాళ్ళు స్టడీ చేశారు. అంతేకాకుండా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 గురించి కూడా మాట్లాడారు. అలాగే రూల్స్ ఆఫ్ 1995 గురించి కూడా మాట్లాడారు. ఇలా అనేక విషయాలు ఈ రిపోర్ట్లో వాళ్ళు మాట్లాడారు. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్.
కాబట్టి ఈ థియరీ అంతా కూడా మనం ఎందుకు చదవాలి అంటే ఆ థియరీ తెలిస్తేనే బిట్ వచ్చినప్పుడు త్వరగా మనం దానికి కనెక్ట్ అవ్వగలము. నేను ఎప్పుడు చెప్తా ఆ టోటల్ ఇష్యూ చదివితేనే మనకి దాని మీద ఒక అవేర్నెస్ డెవలప్ అవుతుంది. బిట్ వచ్చినప్పుడు 100% మన ఆన్సర్ ఒకవేళ గుర్తు లేకపోయినా గెస్ చేసే కాన్ఫిడెన్స్ కూడా మనకి వస్తుంది. ఇక ఇవన్నీ చెప్పాను కాబట్టి చివరిలో యూనివర్సల్, నేను ఇందాక చెప్పినట్టు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇండియాలో ఉన్న ఎన్హెచ్ఆర్సి చైర్మన్ హెచ్ఎల్ దత్తు. ఇక యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సంబంధించి మనకి 47 మంది ఉంటారు సభ్యులు. 47 ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క టెన్యూర్ వచ్చి 3 years అమ్మ. ద టెన్యూర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇస్ 3 years. మనకి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎక్కడుంది అంటే హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సాధారణంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కూడా బిట్ ఒకవేళ రావాలి అంటే రావచ్చు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC was set up in India in the year 1993. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే పదం ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూసాము. దానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సి గురించి మాట్లాడాము, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి మాట్లాడాము, ఎంతమంది ఉంటారో మాట్లాడాము. ఇలా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మీతో షేర్ చేసుకున్నాను. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాల్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్.